భారతదేశంలో గాలి కూడా దేవుడిలా పూజించబడే ఒకే ఒక స్థలం. శివుని శ్వాస ప్రత్యక్షంగా ఉండే క్షేత్రం. సాలీడు, పాము, ఏనుగు యొక్క భక్తి వల్ల వాటి పేర్లు ఇక్కడ దేవాలయానికి పేరుగా మారింది. అదే దక్షిణ కైలాసం, శ్రీకాళహస్తి. పురాణాలు, చరిత్ర, నిర్మాణ కౌశలం, నిగూఢ రహస్యాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రం, ఇన్ని కోణాల్లో ఒక దేవాలయం కనిపించడం అసాధారణం. ఈరోజు మనం ఈ పవిత్ర క్షేత్రం వెనుక దాగి ఉన్న మహిమాన్విత కథలను, చరిత్రను తెలుసుకుందాం. శ్రీకాళహస్తి సాధారణ దేవాలయం కాదు. ఇది ప్రకృతే నిర్మించిన సోమస్కంద స్వరూపము. దక్షిణ దిశలో శివానందైక నిలయం. ఇది కైలాసాన్ని సూచించే గిరిశిఖరం. ఉత్తర దిశలో కనకాచలము. ఇది దుర్గాదేవి శక్తిని ప్రతిబింబించే శిఖరము. మధ్యలో కుమారస్వామి కొండ, కార్తికేయ స్వామి శక్తి కేంద్రము. ఈ మూడు కలిసి ప్రకృతి చేతే శివ పార్వతి కుమారస్వామి రూపమైన సోమస్కంద ముద్రను చూపిస్తాయి. ధ్యానం, యోగం, తపస్సు చేయడానికి ఇక్కడ పర్వతాలు, గుహలు, అడవులు వేల ఏళ్ల నుండి దేవతలకు, ఋషులకు, భక్తులకు కేంద్రంగా ఉన్నాయి. పంచభూతాల్లో ఒకటైన వాయు రూపంలో శివుడు సాక్షాత్కరించే ఏకైక స్థానం శ్రీకాళహస్తి. ఇక్కడి లింగం స్వయంభూ స్వరూపం. ఈ లింగం కర్పూర వర్ణంలో మెరుస్తుంది. రుద్రాక్ష వలె గట్టిగా కనిపిస్తుంది. గర్భగుడిలో దీపాలు ఎప్పుడూ ఊగుతూనే ఉంటాయి. బయట గాలి లేకున్నా లోపల గాలి ప్రవాహం కొనసాగుతుంది. ఇది ఆ శంకరుని లీల. దేవతలు, ఋషులు, భూతాలు, జీవరాశులు అందరూ వేలేళ్లుగా ఇక్కడ వాయులింగం దగ్గర తపస్సు చేశారని పురాణాలు చెబుతాయి. అందుకే శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ, దక్షిణ కైలాసం, విజ్ఞాన క్షేత్రం అని పిలుస్తారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో వేల ఏళ్ల కింద ఒక సాలీడు తన శక్తంతా పెట్టి లింగాన్ని తన జాలంతో కప్పి పూజించింది. హస్తి దాని పేరు. ఒక పాము తన పాతాళ లోకంలోకి వెళ్ళి మనులను తెచ్చి శివుణ్ణి అర్పించింది. అది కాలం. ఒక ఏనుగు పూలు, నీటితో రోజు పూజ చేసింది. ఇది హస్తి. ముగ్గురు భక్తిని మెచ్చిన శివుడు వాటికి మోక్షం ప్రసాదించాడు. ఆ ముగ్గురు పేర్ల కారణంగా ఈ క్షేత్రం శ్రీకాళహస్తి అయింది. ఈ కథ ఒక్కడే చాలు ఆ శివునికి నచ్చే పూజ, జ్ఞానం, విధి, పాండిత్యం కాదు, మనలోని నిర్మలైన భక్తి కోరుతాడు అని నిరూపిస్తుంది. ఇక్కడ ప్రధాన లింగాన్ని ఎవరూ తాకరాదు. పూజారులు కూడా తాకరు. అభిషేకం పైనుంచి పోస్తారు. నీరు, పాలు, పంచామృతం, కర్పూరం, పూలు, చందనం, విభూది ఇవన్నీ ఉత్సవమూర్తికే, ప్రధాన లింగానికి కాదు. ఇది వేల ఏళ్ల సంప్రదాయం.
ఆలయ ద్వారం వద్దన ఎడం వైపున ఉన్న పాత జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి అసలు విగ్రహం ఇప్పటికీ భక్తులను ఆశీర్వదిస్తుంది. ఆలయంలోని స్తంభాలు ఎప్పుడూ వెలుగెరగని రీతిలో వేల ఏళ్లుగా అచ్చంగా నిలిచి ఉన్నాయి. ఎండ, వర్షం, గాలి వాటిని ఇప్పటికీ తాకలేదు. ఈ ఆలయంలో ప్రధానంగా దర్శించవలసిన మరో ఆలయం పాతాళ గణపతి. భూమికి 20 అడుగుల దిగువలో ఉన్న చిన్న గర్భగుడే పాతాళ గణపతి. అతి సన్నని మెట్లు, గుండెలో ఒత్తిడి తెప్పించే లోతు. కిందకు దిగితే ఒక అద్భుతమైన నిశ్శబ్దమైన అనుభవం. పురాణం ప్రకారం కిందనున్న రహస్య గర్భంలో ప్రాచీన శివలింగం పాతరగా ఉందని చెబుతారు. ఈ ఆలయంతో ముడిపడి ఉన్న మరో గొప్ప శివభక్తుడు భక్త కన్నప్ప. ఘోరవర్షంలో పైనుంచి కప్పు కూలుతుంటే అందరూ పారిపోయారు. కన్నప్ప మాత్రం తన శరీరంతో ఆ పరమేశ్వర లింగాన్ని కాపాడాడు. లింగం నుంచి రక్తం కారుతుంటే తన కన్ను తీసి లింగానికి అమర్చాడు. రెండో కన్ను ఇవ్వడానికి తన కాలు లింగం మీద పెట్టి సైగ చేస్తుండగా శివుడు ప్రత్యక్షమై, కన్నప్ప, నీవు నా ప్రియభక్తుడివి అని ఆయనను పరవశింపజేశాడు. కొంతమంది ఆయనను అర్జునుని పునర్జన్మగా కూడా చెబుతారు. ఒకనాడు శాపంతో దివ్య రూపం కోల్పోయిన పార్వతీదేవి ఇక్కడే ఘోర తపస్సు చేసింది. శివుణ్ణి ప్రసన్నం చేసుకుంది. అమ్మవారికి శివుడు శతగుణాల దివ్య రూపం కల్పించాడు. అందుకే ఆమెకు జ్ఞాన ప్రసూనాంబిక అనే పేరు వచ్చింది. శాప కారణంగా రూపం కోల్పోయిన ఘనకాలుడు ఇక్కడ శ్రీకాళహస్తి ఆలయంలో భైరవ మంత్రం 15 సంవత్సరాలు జపించి తన అసలు రూపాన్ని పొందెను. ఇదే స్వర్ణముఖి నదిలో స్నానం చేసి చంద్రుడు, దేవేంద్రుడు, మయూరుడు వారి శాపాల నుండి విముక్తి పొందారు. మార్కండేయ మహర్షికి శివుడు ఇక్కడే గురు ప్రాముఖ్యతను బోధించాడు. ఈశావ్యాసోపనిషత్తు 18 మంత్రాలు, కేనోపనిషత్తు బోధన, సహస్రలింగేశ్వరుడు, యక్షగుహ ఇవన్నీ ఈ క్షేత్రాన్ని విజ్ఞాన క్షేత్రంగా నిలబెడతాయి. ఆలయ నిర్మాణమే ఒక యోగ శాస్త్రం. 24 మెట్లు, 6 చక్రాలు, ఇడ పింగళ సుషుమ్న నాడులు, గర్భగుడి సహస్రాకారానికి సంకేతం. మన శాస్త్రం చెప్పిన ప్రకారం కాశీలో చనిపోతే మోక్షం లభిస్తుంది, కానీ శ్రీకాళహస్తిలో అడుగుపెట్టిన వెంటనే మోక్షం లభిస్తుంది. చరిత్ర ప్రకారం ఈ ఆలయం 5వ శతాబ్దం నాటిది. పల్లవులు నర్తన శివుడు, భిక్షాటన శివుడు లాంటి శిల్పాలను ఏర్పాటు చేశారు. 11వ శతాబ్దంలో చోళులు ఆలయ నిర్మాణాన్ని విస్తరించారు. పాండ్యులు దేవతా తీర్థాలను స్థాపించారు. 1516లో శ్రీకృష్ణదేవరాయలు 120 అడుగుల రాజగోపురం నిర్మించి చరిత్రలో తన పేరును చెక్కించుకున్నారు. ఈ ఆలయం ప్రతి వంశం, ప్రతి యుగం దాటి ఇవాళ మన ముందుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకు ప్రతి గంటకోసారి జరిగే రాహుకేతు పూజకు భారతదేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. నెయ్యి, పాలు, కర్పూరం, పంచామృతంతో చేసే ఈ పూజ జీవితంతో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని విశ్వాసం. శ్రీకాళహస్తి ఆలయ యొక్క స్థల వృక్షం బిల్వ వృక్షం. భక్త కన్నప్ప కూడా ఆ బిల్వ పత్రాలతో శ్రీకాళహస్తీశ్వరుని పూజించారని ప్రతీతి. ఆ ఆలయంలో మరో పవిత్ర వృక్షం కూడా ఉంది. అదే మర్రి చెట్టు. దీనికి భక్తులు తమ కోరికలు తీరడానికి చెట్టు చుట్టూ దారం కట్టి ఆ భక్తవ శంకరుని కోరుకుంటారు. శ్రీకాళహస్తి తపస్సు, భక్తి, శక్తి, యోగం, చరిత్ర అన్నీ కలిసిన క్షేత్రం. ఇక్కడ శ్వాస తీసుకుంటే అదే శ్వాస మనస్సులో పవిత్రం నింపుతుంది. దక్షిణ కైలాసం, వాయులింగం మహిమ, శివుడి అనంత కరుణ, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు
ఆ భగవంతుడి శ్వాసను స్పర్శించినట్టే ఆ శంకరుణ్ణి చేరుకున్నట్టే. ఇలాంటి చారిత్రక క్షేత్రాల వీడియోస్ కోసం మా ఓరుగల్లు అందాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.